వైఎస్ జగన్ గారు ప్రజా సమస్యల కోసం పర్యటనలు ఖరారు చేసుకొని రోడ్డెక్కితే ఈ కూటమి భయపడి ఆంక్షలు పెడుతుంది. ఎందుకు అంతలా భయపడుతుంది అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఒకే ఒక్క మాట. ఇలాంటి మాటలు చెబుతాడనే, ఇలాంటి పాయింట్లు బయటికి తీస్తాడనే భయంతోనే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాన్ వచ్చినప్పుడు బెంగళూరులో ఉన్నాడని చెప్పి బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి అని కామెంట్ చేశారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మరి తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఇక్కడ రైతులను కలవాలని ఒక పర్యటన ఖరారు చేసుకుంటే అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి వెళ్తున్నాడు అని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తుఫాను ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల కష్టాలు తెలుసుకొని వారితో మాట్లాడుతూ ఉంటే తుఫాను ప్రాంతంలో రైతులతో కలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయము అన్నారు. ఇన్ని రకాలుగా కామెంట్ చేశారు. సో ఇక్కడ రైతుల కష్టాలు తెలుసుకుంటే రాజకీయం ఎట్లా అవుతుంది? వారి కష్టాలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం చెయ్యాలని చెప్పి ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఆ బాధ్యతను కనుక సమర్థవంతంగా నిర్వర్తించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఒక వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ఏరియల్ సర్వే, గతంలో ఏరియల్ సర్వే చేసి ఏం కనిపిస్తుంది తమ్ముళ్ళు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏరియల్ సర్వే చేసి లండన్ టూర్కు పోతాడు. ఓకే, ఇక్కడ నారా లోకేష్ గారేమో ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చి క్రికెట్ మ్యాచ్కు వెళ్తాడు. మరి గ్రౌండ్లో తిరిగితేనే కదా, పొలాలకు వెళితేనే కదా వారి కష్టాలు తెలిసేది, వారికి జరిగిన నష్టం అనేటువంటిది తెలిసేది. అవేవి కూడా వారు చేయడం లేదు. అంటే తుఫానుకు ముందు ఏసీ రూమ్లో కూర్చొని అంతా మేము చేసేసామని చేతులు దులుపుకొని జగన్మోహన్ రెడ్డి రాలేదని చెప్పి రాజకీయం చేసి వీళ్ళు టూర్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి అనడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి సమాధానం చెప్పకుండా ఇది రాజకీయం అని చెప్పి వీళ్ళ మీడియా బాగా ఊదుతూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హైలైట్ పాయింట్ గురించి వాళ్ళు దీనికి సమాధానం చెప్పారు. నాకు తెలిసి వేరే టాపిక్ తీసుకొస్తారు. ఆ మాట ఏంటో జగన్ గారి నోటి వెంటే వినండి. ఇది కృష్ణా కలెక్టర్ రాసిన ఇచ్చిన ప్రొసీడింగ్స్ 30వ తారీఖు డేట్, అక్టోబర్ 30వ తారీఖు డేట్ కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్. ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బి కంప్లీటెడ్ బై 31st, అంటే ఒక రోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. వీళ్ళు ఎంత అద్భుతంగా వారిని ఆదుకుంటున్నారు అనడానికి ఈ ఒక్క పాయింట్ సరిపోదా? కృష్ణా జిల్లా కలెక్టర్ గారు 30వ తారీఖున ప్రొసీడింగ్స్ ఇచ్చారంట క్రాప్ డ్యామేజ్కి సంబంధించి, సోషల్ ఎడిటింగ్ సంబంధించి. అది కూడా ఒక్క రోజులో 31వ తారీఖు అయిపోవాలని చెప్పి కూడా అందులో పొందపరిచారంట ప్రొసీడింగ్స్లో. ఒక్క రోజులో కంప్లీట్ అవుతుందా? క్రాప్ డ్యామేజ్కి సంబంధించి పొలాలు దిగాలి కదా, ఆ నష్టం ఎంత జరిగింది, ఆ కంకులు ఉన్నాయా, ఊడిపోయినాయా, ఏ పరిస్థితిలో ఉందనండి పరిశీలన చేయాలంటే దిగాలి కదా, బురదలో దిగాలి కదా. దిగకుండానే ఒక్క రోజులో ఏ రకంగా అయిపోతుంది? అంటే తుఫాను ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులకు ఎక్కడ మేలు జరుగుతుంది ఈ రకంగా ప్రొసీడింగ్స్ ఇస్తే? సో ఈరోజు జగన్ గారు పర్యటించి ఈ విషయాన్ని చెప్పబట్టే కదా బయటకు వచ్చింది, లేకపోతే బయటకు వచ్చేదా? అంతా అయిపోయినాక జగన్ పర్యటన అంటే అసలైనటువంటి సినిమా ఇక్కడే కదా మొదలయ్యేది. Enumeration of crop damage and social audit should be completed by 31/10/2025 and any grievances shall be redressed immediately. ఒక రోజు టైం. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ రాస్తారు. ఇంకో పారాగ్రాఫ్ ఏమని రాస్తారు తెలుసా? డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ 31/10/2025 వితౌట్ ఫెయిల్ చేయాలి. ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ after the above deadline will invite action. అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా 31వ తారీఖు అయిపోవాలి. 31వ తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా the finalized list from the districts should be submitted to the district to the director of agriculture AP Guntur on 1/11/2025. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవరు కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అడగాలి ఫస్ట్. అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా, ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి. ఇది
గాలుల వల్ల, వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టి అధికారులు పొలాల్లో అడుగుపెట్టి దాని యొక్క పరిస్థితి ఏందని చెప్పి చూసి తెలుసుకొని ఆ నష్టానికి సంబంధించి మరి ఒక నివేదిక తయారు చేయాలి. దాని ఆధారంగా రైతులకు మేలు చేయాలి. ఇది ఏది చెయ్యకుండా ఒకరోజు ప్రొసీడింగ్ ఒకరోజు ఇచ్చి అన్ని క్రాప్ డ్యామేజ్ అప్పుడే, సోషల్ ఎడిటింగ్ అప్పుడే అన్నీ కూడా ఒక రోజులో అయిపోవాలంట. మళ్ళీ తర్వాత అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మరి నష్టపరిహారం అనేది ఉండదంట. తర్వాత ఈ డ్యామేజ్ అనేటువంటి పంట ఉంటుంది కదా, అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి వాళ్ళకి, ఎందుకంటే రైతులు నష్టపోయారు కాబట్టి. దానికి సంబంధించి కూడా మేము కొనుగోలు చేయమని చెప్పి ఆ ప్రొసీడింగ్స్లో ఇచ్చారంట. ఈ రకంగా తుఫాను ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులకు ఈ కూటమి చేస్తున్నటువంటి మోసం, ఏ రకంగా మోసం చేస్తున్నారనడానికి కళ్ళకు కట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రొసీడింగ్స్ కూడా చూపించడం జరిగింది. ఇలాంటివి ఉంటాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు పర్యటన ఖరారు చేసుకోవడం జరిగింది. చాలా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆ ఆంక్షలను దాటుకొని మరి వారి సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, చేయకపోతే వారి తరపున పోరాటం చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.